ప్రస్తుతం సమాజంలో కొంతమంది యువకులు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసగా మారారు. ఇలా బానిసగా మారి తమ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల గురించి చాలాసార్లు విన్నాం, చదివాం. కానీ విచిత్రంగా ఎలుకలు కూడా గంజాయికి అలవాటు పడ్డాయి. తాము వేటికి అనర్హం కాదంటూ అవి కూడా గంజాయిని ఆస్వాదించాయి. కడుపు నింపుకోవడానికి ఏదైతే ఏంటి అన్నట్టుగా వ్యవహరించాయి. ఇంకేముంది, ఓసారి ట్రై చేద్దామని గంజాయిని తిన్నాయి. గంజాయి మత్తుకు అలవాటు పడే ఇక తగ్గేదేలే అంటూ మత్తు లోకంలో విహరిస్తూ గంజాయిని స్వాహా చేశాయి. సాధారణంగా ఏ ఎలుకలైనా వంటింట్లో ఉన్న ఆహారాన్ని మనకు తెలియకుండా లాగిస్తూ ఉంటాయి. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే. జార్ఖండ్లోని ఎలుక రాజులు మాత్రం గంజాయికి అలవాటు పడి పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న కేజీల కొద్ది గంజాయిని మాయం చేశాయి. ఎలుకలు చేసిన ఈ పని గురించి బహుశా కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఎలుకలు చేసిన ఈ మహత్కార్యాన్ని చూసి ధన్బాద్ కోర్టులోని జడ్జి సహా అందరూ నిర్ఘాంతపోయారు. పబ్బుల్లో, క్లబ్బుల్లో మత్తు కోసం యువత వాడుతున్న గంజాయిని ఎలుకలు ఓ రేంజ్లో లాగించాయి. మానవ సమాజానికి దిమ్మ తిరిగేలా ఏకంగా 19 కేజీల డ్రగ్స్ ని ఖాళీ చేసేశాయి. ఇది విని చాలా మంది అవాక్కవుతున్నారు. నమ్మలేకపోయినా ఇదే నిజమని జార్ఖండ్లోని ధన్బాద్ పోలీసులు చెబుతున్నారు. కోర్టుకు కూడా ఇదే సమాధానమిచ్చారు. మత్తు పదార్థాలను కలిగి ఉన్నారనే కారణంతో డిసెంబర్ 14, 2018న ధన్బాద్కు చెందిన ఓ 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా ఆ 2 నిందితులను ధన్బాద్లోని ప్రిన్సిపల్ అండ్ సెషన్ కోర్టు జడ్జ్ రామ్ శర్మ ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో జప్తు చేసిన వస్తువులు, డ్రగ్స్ ను కూడా కోర్టుకు సమర్పించాలని కేసు దర్యాప్తు అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పోలీసులు ఎవరూ నమ్మలేని సమాధానం ఇచ్చారు. కోర్టు కోరిన మెటీరియల్ను పోలీసులు సబ్మిట్ చేయలేకపోయారు. మత్తు పదార్థాలను ఎలుకలు నాశనం చేశాయంటూ రిపోర్ట్ సమర్పించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 6న కోర్టుకు నివేదిక అందజేశారు. అయితే తన క్లయింట్స్కు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదని నిందితుల తరపున న్యాయవాది వాదించారు. డ్రగ్స్ కేసు అంతా పోలీసుల కల్పితమని, కోర్టుకు సమర్పించిన ఆధారాల ఆధారంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. జప్తు చేసిన మెటీరియల్ను పోలీసులు ఎందుకు సమర్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని ధన్బాద్ పోలీసులను కోర్టు ఆదేశించింది.